నమస్తే. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. చాలా మంది కూడా బాధితులు వివిధ జిల్లాల నుంచి తమకున్నటువంటి సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాభవన్కు రావడం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసినటువంటి అంశం ఏంటిదంటే, ఎవరున్నప్పుడు కూడా సామాన్యులు గ్రామస్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందులని తమ దృష్టికి తేవాలనుకునేది ఉంటే ఇమ్మీడియట్గా పరిష్కారం చేసేందుకు ప్రజాభవన్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అధికారులు సైతం కూడా మీకు ఎప్పటికీ అవైలబుల్లో ఉంటారు. ఒక పక్కన మంగళవారం, మరొక పక్కన శుక్రవారం, ఈ 2 రోజులు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్యలు ఉన్నా, ఒక పక్కన ధరణి సమస్యలు కావచ్చు, ఇంకొక పక్కన సివిల్ సమస్యలు కావచ్చు, మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో గ్రామస్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఒకవేళ కనుక మీరు హైదరాబాద్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా పరిష్కారం చూపెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో చాలామంది కూడా దాదాపుగా 7 నెలల కానించి ఈ ప్రజాభవన్కి చాలామంది కూడా వివిధ జిల్లాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి, ముఖ్యంగా ధరణి సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళు, భూ సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు 2-3 దఫాలుగా ఈ ప్రజాభవన్కి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టించుకోవట్లేదు, కేసులు పెడితే, ఇంకొక పక్కన ఎమ్మెల్యేలు సైతం కూడా మా భూములను కూడా కబ్జా చేస్తూ ఉన్నారు, సంబంధించినటువంటి అధికారులకి కంప్లైంట్ చేసినట్టయితే ఉంటే వాళ్ళు కూడా స్పందించట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఎవరైతే పెన్షన్ కావాలన్నటువంటిది, రేషన్ కార్డు కావాలని చెప్పేసి చాలామంది సంబంధించినటువంటి బాధితులైతే ఈ ప్రజాభవన్కి తరలి వస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన ఇదంతా ఒక రకమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా జిల్లాలలో సమస్యల పరిష్కారం కాకపోవడం, ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కాకపోవడంతో మరి చాలా భారీ ఎత్తున ప్రజాభవన్కి అయితే తరలి వస్తూ ఉన్నారు. చూద్దాం, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ సంబంధించినటువంటి ఇబ్బందులతో, ఏ విధమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాటిని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నారాయణపేట జిల్లా టేకులపల్లి విలేజ్ 125 సర్వే నెంబరు, 13 ఎకరాల 20 గుంట పొలం భీమసేన్ రావు పట్టేదారు. ఆయనకి వెళ్ళి మాకు టెనెంట్స్ కబ్జా కూడా మాకే ఉంది. ఎన్టీ రామారావు పీరియడ్లో టెనెంట్ కబులు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అడిగితే ఆయన చెప్పిండు, మీరు ఏమన్నా భీమసేన్ రావు దగ్గర తీసుకొని పట్టు చేసుకోవాలంటే ఆడకి వెళ్ళి ఇంతవరకు మమ్మల్ని సతాయిస్తున్నాడు వాకిటి సిరాయి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి సిరాయి. ఆయన సర్పంచ్ కానిసి, జడ్పీటీసీ కానిసి, ఎమ్మెల్యే కానిసి సతాయిస్తున్నాడు. పోలీస్ కేసులు పొలంలో బయట పోలీస్ కేసు పెడుతున్నాడు, కబ్జా చేసిండు. మా మీద పోలీస్ కేసు పెట్టిండు. పోలీస్ కేసు మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు కోర్టులో వచ్చి. నాకు ఎమ్మెల్యే టికెట్ దొరకలేదని చెప్పి డీకే శివకుమార్ సార్ చెప్పినప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చెప్తే విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మా మీద దౌర్జన్యాలు చెప్పిస్తున్నాడు. దౌర్జన్యం అంటే ముద్దురాజులు, మేము రజకులం. ఆ వ్యాధుల సాకుల మీద కూడా రౌడిజం చేస్తున్నా అంటే ఆయన ఎంతవరకు అంటే ఇది చేస్తాడు మాకు అని చెప్పి మేము ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చినాం సార్. మీకు ఎప్పుడుండే పట్టా ఎప్పుడుండే, ఏ ఇయర్ వరకు ఉండేది, ఎన్నో సంవత్సరం వరకు ఉండేది, ఎప్పుడు ఆయన పేరు మీద మారింది, ఇప్పుడు ఎవరి పేరు మీద? 2016లో మేము ఇంత ముందు డిస్మిస్ చేసినాం కోర్టులో 91కి వెళ్ళి కేసు నడిచింది సివిల్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు వరకు పోయిన తర్వాత పట్ట చేయమని పెడితే ఆడ కూడా మాకు ఆర్డీఓ ఇచ్చినా కానీ అమలు చేయకుండా అడ్డుకున్నాడు. ఆ నుంచి అడ్డుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ ఆర్డీఓలో అడ్డుకుంటాడు, ఆడ అడ్డుకున్న కలెక్టరేట్లో అడ్డుకుంటాడు. కలెక్టర్ సార్ ఉండి మీకు న్యాయం చేస్తా అని చెప్పి న్యాయం చేసిండు. హైకోర్టుకు పోయినాం, సివిల్ డిబేట్ హైకోర్టులో కూడా ఆర్డర్ 30/11/2018 అయిపోయింది. ఆర్డర్ మాకు అమలు చేయమని ఇచ్చింది, పాస్బుక్లు ఇవ్వండి అమలు చేయమని ఇస్తే అవన్నీ జేసీ కూడా ఇచ్చిండు. 10/8/2017 ఇచ్చిండు శివకుమార్ నాయుడు అని. ఆయన ఆర్డర్ కూడా ఓపీ చేయకుండా నేను అన్నిటికీ అడ్డుకుంటున్నాను. నేను రియల్ ఎస్టేట్ నేను ఎమ్మెల్యేని గెలిచిన, నన్ను ఏం చేస్తారు మీరు? నేను ఇప్పుడు నాదే గవర్నమెంట్, నేనేం చెప్పినా నాదే నడుస్తుంది, నీదేం నడవది. నువ్వు పొలం కాడికి పోతే జేసీతో తోగి పాతిడు అంటున్నాడు. ఇంకేం చెప్పాలి సార్? మేము ధరణిలో చెక్ చేస్తే మా పేర్లు లేనట్టే చేసేసాం. ఆయన పేరు 16 గుంటలు పెట్టుకున్నాడు. ఆయన పేరు మీద 16 గుంటలు పెట్టుకున్నాడు. 16 గుంటలు వేరే మిగతా భూమి వేరే వాళ్ళకి అమ్మేసిండు. మళ్ళీ ఆయన నమ్మిండు. ఇది మా నాయనకు అవార్డు ఇచ్చిన కాపీలు సార్. ఇందిరాగాంధీ సార్ రాష్ట్రపతి అవార్డు ఇచ్చింది. అప్పుడు సమరయోధులు అని చెప్పి ఇచ్చింది. ఇది రాజీవ్ గాంధీ ఇచ్చిండు సార్.
ఇది అవార్డు ఇచ్చిండు. అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అలహాబాద్లో ఇచ్చిండు అందరికి. నాన్నకి ఇచ్చింది. సమరయోధులు గుర్తింపు అని అవార్డు చూపించాలి కదా. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. ఈ నరాల పొట్టంతా నాది ఉంది. నేను ప్రతి చిన్న విషయం కూడా ఎంఆర్ ఆఫీస్లో కానీ ఏడ ఉన్నా అన్ని పనులు ప్రజలకు చేసి పెడతాం. కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ సిఐ కానీ అన్ని పనులు చేసి పెడతాను. నా ఎంబడి పడ్డాడు. ఎమ్మెల్యే గారు మా భూమిని వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే సార్ గారు మా భూమిని అక్రమంగా కబ్జా చేసుకొని రావడం జరిగింది. పొలం 2014లో కొని 2019 వరకు ఆయన పెట్టుకొని 2018లో మాకు హైకోర్టు ఆర్డర్ రావడం జరిగింది మా ఫేవర్గా. ఆ ఆర్డర్ పైన బేస్ చేసుకొని మేము ధరని బ్లాక్ చేయడం జరిగింది. ఆ బ్లాక్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ సార్ గారు 1 అవర్ రీఓపెన్ చేసి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ బ్లాక్ చేసి ఖాళీ అయిన 16 గుంటలు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. తర్వాత మాకు ఏ ఆఫీస్కి వెళ్ళినా మేము ఎవిడెన్స్ తోటి మాకు అక్కడ న్యాయం జరగకుండా ఎమ్మెల్యే సార్ గారు అడ్డుపడుతున్నారు. ఆఫీసర్ ఎక్కడ పోయినా ఆఫీసర్ని కొనుక్కుంటున్నాడు. మొన్న ఆర్డీఓ సార్ దగ్గరికి టెనెన్సీ ఇష్యూ గురించి వెళ్తే మా ఎమ్మెల్యే గారు ఆర్డర్ అడగడానికి వెళ్తే ఆ బెంచ్ క్లీపర్ అని బాలరాజ్ సార్ అని ఉంటాడు. ఆ సార్ ఆర్డీఓ సార్ని బెదిరించి వాళ్ళ ఇంకా ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, అది ఎమ్మెల్యే సార్పై ఇష్యూ ఉంది, అది చెయ్యకూడదు అని ఆయన బెదిరించి కేసు డిస్మిస్ చేయించడం జరిగింది. ఇలాంటి పనులు చేపిస్తున్నాడు. హత్య కూడా చేయడం జరిగింది. మా బాబాయిని చంపించడం జరిగింది. 2017లో చంపించడం ఎమ్మెల్యే శ్రీహరి సార్ గారు 2007లో చంపించడం జరిగింది. మా తాతగారిని కొట్టడం జరిగింది. నెత్తి పలగొట్టి 26 కుట్లు ఉన్నాయి నెత్తి పైన. ఇలాంటి పనులు చేస్తున్నాడు ఎమ్మెల్యే సార్ గారు. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చర్య తీసుకుంటాడని మేము కోరుకుంటున్నాం. దీనిపైన దరఖాస్తు ఇచ్చినాం, మెసేజ్ వచ్చింది, కలెక్టరేట్కి కూడా వెళ్ళింది. కలెక్టరేట్ వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు. దానిపైన యాక్షన్ ఇమీడియట్గా తీసుకొని అది మాదేందో మాకు పాస్బుక్లు మాకు ఇప్పించాలని 13 ఎకరాల 21 గుంటకు సంబంధించి మాకు ఎమ్మెల్యే సార్ గారిని పక్కకు చెప్పి మాది ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే అని ఆ సార్ ఇంతగానం దుస్తాసానికి ఒడిగట్టిండు. రేపు మినిస్టర్ పదవి కానిస్తే మమ్మల్ని మొక్కల మా కుటుంబాన్ని ఏ ఒక్కరిని కూడా బతకనియ్యాడు. మాకు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మా తాత కాంగ్రెస్లో ఉండి రజాకారుల సమయంలో నిజాం పరిపాలనలో పోరాడి 6 నెలలు 7 నెలలు జైలుకు వెళ్ళి వివిధ జైళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి ఉండి రావడం జరిగింది. రైలు పైన జెండా ఎగిరించడం జరిగింది. ఇంకా అవార్డ్స్ కూడా గుర్తింపు పొందిన అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఒక కాంగ్రెస్ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి సార్. మేము మా పొలం మాకు న్యాయం చేసి రేవంత్ సార్, లేకుంటే మేము మందాకి సస్తాం సార్. మేము సత్యపాలన దగ్గర ఆ సారే మాకు న్యాయం చేయాలి సార్. మా భూమి సార్ 13 ఎకరాలు 25 గుంటలు సార్. కబ్జా చేసుకున్నాడు ఎమ్మెల్యే సార్ సిరియార్ సార్. చంపేస్తాను వాడికి వస్తే నీదేముంది అని అంటాడు. పోయినా కాబట్టి పోలీసుగా పట్టుకొస్తా కొట్టుకుంటూ వస్తాడు. 2018లో ఆర్డర్ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీని మొత్తం చేను దగ్గర మేము విత్తనాలు వేస్తుంటే ఆ విత్తనాలను చెడిపి క్రిమినల్ కేసు పెట్టి దాదాపు 10 సంవత్సరాలు జైలుకి తిప్పింటాడు సార్ మమ్మల్ని. ఎలక్షన్స్ ముందు విత్డ్రా చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ అయినా 2 months కూడా కంప్లీట్ కాలే రీఓపెన్ చేసి ఇప్పుడైనా మొన్నటి వరకు క్రిమినల్ కేసు అటెంప్ట్ అయ్యి మేము చేస్తున్నాం సార్. మొక్కల్లో ఒక దొంగచాటుగా మేము బతుకుతున్నాం. ఆయన అనుచరులు అలా ఉన్నాం. మేము ఏదైనా బయట కనబడితే సార్ మాకు బైక్స్ తీసుకొచ్చి యాక్సిడెంట్స్ చేయడం కానీ ఏమంటారు బీసీ బిడ్డ మా ముదిరాజ్ బిడ్డ ఎమ్మెల్యే మా సార్ మీరు ఏం చేశారు మాకు మీరు ఏం చేయలేరు మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు ఎమ్మెల్యే సార్ అనే బెదిరిస్తున్నారు సార్. దీనిపైన మరి ఎలాంటి చర్య తీసుకోవాలో సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్త అయిన కుటుంబాన్ని ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి సార్ ఖచ్చితంగా చర్య తీసుకుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సీఎం సార్ నమస్తే. రేవంత్ రెడ్డి సార్ ఎన్నిసార్లు తిరగాలి సార్ మీ దగ్గర? నేను 3 సార్లు వచ్చినా సార్. కేసీఆర్ సార్ దగ్గర కూడా ఇట్లనే తిరిగినా మాకేం కాలేదు. ఇప్పుడు మీ దగ్గర కూడా నేను తిరుగుతున్నా సార్, మాకేం కావట్లేదు సార్. మా ఇల్లు ఎట్లా నడుస్తుంది సార్? నాకు పింఛన్ లేదు సార్, మా ఆయనకు 2 కాళ్ళు లేవు సార్. నా ఇల్లు ఎట్లా నడుస్తుంది సార్? నా వల్ల అవుతలేదు సార్. ఇల్లు నేను కట్టలేకపోతున్నా, ఇల్లు నడవలేకపోతున్నా సార్. నా వల్ల అవుతలేదు సార్. నాకు పింఛన్ కావాలా సార్, రేషన్ కార్డు కావాలా.
నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. నా బతికెట్లా నడుస్తుంది సార్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. దీంతో 3 సార్లు తిరుగుతున్నా సార్. నాకు ఇప్పటివరకు ఏమీ కాలేదు సార్. మొన్న కూడా వచ్చిన సాక్షి పేపర్లు వేయించారు అంతేగాని ఏం కాలే. సీఎం దగ్గర పోయింది అంతే దరఖాస్తు అన్నారు. ఇప్పటివరకు ఏం కాలే. మొన్న పింఛన్ వచ్చి కాల్ వచ్చింది, పిలుస్తామని చెప్పింది. పింఛన్ గురించి మళ్ళీ ఇప్పటి వరకు పిలవలేదు సార్ మాకు ఆమె. ఎట్లయితే సార్ మీరు మాకు చెప్పండి సార్. నేను ఎక్కడ పోవాలా సార్? నాకు పింఛన్ కూడా లేదు సార్. ఇల్లు కూడా నాకు ఇల్లు లేదు, గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేదు సార్. మేము వచ్చి మీ దగ్గరకు వచ్చినాం సార్. ఇప్పుడు మేము మీతో కలిసిపోతాం సార్. మీరు రావాలి సార్. మాకు ఏదో ఒకటి చేయాలి. నా దగ్గర ఆటో కిరాయి కూడా డబ్బు లేదు సార్. నాకు చాలా పరేషాన్లు ఉన్నా సార్. మేము కుక్కట్పల్లి హౌసింగ్ నుంచి వచ్చినాం సార్. నా పేరు కోమల్ బాయ్ సార్. నాకు ఎట్లా సార్ ఇప్పుడు ఆయనకు వండుకోలేను, ఎట్లా నడిపించుకుని నా దగ్గర నేను చాలా ప్రాబ్లం ఉన్నా సార్. నేను పింఛన్ కూడా లేదు, ఇల్లు కూడా లేదు సార్. నా దగ్గర రేషన్ కార్డు కూడా లేదు. అన్నీ రాపించినాం. మళ్ళీ 3 సార్లు ఇక్కడ తిరిగినా మాకు ఏమీ రాలేదు సార్. కేసీఆర్ సార్ దగ్గర నుంచి కూడా ఇట్లానే తిరిగినాం. కేసీఆర్ సార్తో అయితేనే కాలేదు. ఆడైతే మందు షాపులు తీసి తెచ్చిపెట్టేసి లంచ కొడుకో. మేము వచ్చినాం కేసీఆర్ సార్ దగ్గర, రేవంత్ రెడ్డి సార్ గురించి. ఆ సార్ అయినా మాకు హెల్ప్ చేస్తారని. మాకేం అవ్వట్లేదు సార్. మాకు హెల్ప్ చేయండి సార్. మా ఆయన ఉండి కాలేదు సార్. నా ఇల్లు చాలా ప్రాబ్లం ఉండలేదు సార్. నేను నడపలేకపోతున్నా సార్. నాకు 3 పిల్లల్ని పోషించాలంటే నా వల్ల కాదు సార్. మా ఆయనకి ఇట్లా అయిపోయింది సార్. ఇల్లు రెంట్ కట్టుకోవాలంటే నా వల్ల అవుతలేదు సార్. నాకు పింఛన్ ఇప్పియండి సార్. నేను మీతో కలిసేదాకా నేను ఇక్కడ నుంచి పోను సార్. మీరు రావాలా నా దగ్గర సార్. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను సార్. ఇప్పుడు కాలిపోయి 3 సంవత్సరాలు అయింది. మళ్ళీ 3వ సార్లు కోసిండ్రు సార్. రెడ్డం సర్కుల్ అయితలేదు అని. ఆయనకు సర్కులేషన్ అయితే లేవు. నిమ్స్కి తీసుకోపోమంటే కూడా నా దగ్గర పైసలు లేవు. ఇదిగోండి సార్ చూడండి. మీరు మళ్ళీ 3వ సార్లు కోసిండ్రు. ఇదిగోండి చూడండి సార్. నిమ్స్కి తీసుకోపోమంటే కూడా నా దగ్గర పైసలు లేవు సార్. నేను ఏం చేయాలా సార్? కిడ్నీలు అమ్ముకోవాలా, పిల్లలకి అమ్ముకోవాలా సార్? నేను ఏం చేసుకోవాలి చెప్పండి మీరే సార్. నాకు మీరేదో కంచాలి సార్. నాకు పింఛన్ కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు రేషన్ కార్డు కూడా లేదు సార్. నాకు అవి కావాలి సార్. కొంచెం పింఛన్ అయినా చెప్పండి సార్. పింఛన్ కూడా చేయలేకుండా మేము ఏం తినాలి సార్? మాకేం దిక్కు లేదు సార్. మేము ఎక్కడ పోవాలి సార్? మీరు తప్ప నాకు మీకేం దిక్కు లేదు సార్. మీరు మాకు రావాలా ఈరోజు? మాకు ఏదైనా చేయాలి సార్. మీరు 3 సార్లు వచ్చిపోయినాం సార్. మేము ఏమి రాలే. మాకు ఒక ఫోన్ కూడా రాదు. అమ్మాయి పింఛన్ వచ్చి ఒకటి వచ్చింది. ఆమె ఏమంటారు ఏదో కాల్ నుంచి ఫోన్ చేసి రామని చెప్పింది ముసాపేట్కి. సార్ వస్తా అని చెప్పి మళ్ళీ పంపించేసింది. మళ్ళీ ఫోనే రాలేదు. ఇప్పుడు ఎట్లా సార్ మాది? మాకేం చేయాలా సార్? మాకు పింఛన్ కోసం వచ్చినా మాకు ఇల్లు కూడా లేదు, రేషన్ కార్డు కూడా లేదు సార్. మా పరిస్థితి రోడ్ మీద ఉంది సార్. ఏం చేయాలా సార్? ఎక్కడ పోవాలా సార్ మేము? నువ్వేం చెప్తావు? ఎట్లా పోయినాయి కాలు? ఎట్లా పోయినాయి? కార్ యాక్సిడెంట్ పోయినాయా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి ప్రగతి భవన్కి? తెలుగు రాదా? ఓకే ఓకే. మీరైతే ప్రధానంగా మీకు ఇల్లు, మీకు పెన్షన్ కావాలని చెప్పి. పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, మాకు ఇల్లు కావాలి. మాకు ఇంకేం వద్దు సార్. దరఖాస్తు ఇచ్చినా కూడా మాకు ఇంకా ఏమి రాలేదు సార్. మాకు ఇప్పటి వరకు ఇంకా ఏమి రాలేదు సార్. మాకు సార్ మీరు వచ్చే వరకు మేము వెళ్ళాం సార్. మేము ఇక్కడనే కూర్చుంటాం సార్. ఈరోజు నిరుద్యోగ సమస్యల గురించి వివరించడానికి మళ్ళీ ఈరోజు 2వసారి ప్రజాభవన్కి రావడం జరిగింది. అయితే నిరుద్యోగులను కూడా కనీసం ప్రజాభవన్ కూడా వచ్చే పరిస్థితి నిరుద్యోగులు ఎక్కడికక్కడ అడ్డుకొని ఎక్కడికక్కడ డీసీఎంలు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. ఇది ప్రజాపాలన అండి. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాభవన్లో అప్లికేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ప్రతి మంగళవారం శుక్రవారం పెడతారు. మీరు ఎట్లాగో మమ్మల్ని ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కలవట్లా. కనీసం ఇక్కడే సార్ అప్లికేషన్ ఫామ్ ఇద్దామని చెప్పేసి మేము వస్తే ఇక్కడికి కూడా రాని పరిస్థితున్నారు నిరుద్యోగులని. ప్రతి ఒక్కరిని ప్రతి దగ్గర ఆపి సెల్ ఫోన్ చెక్ చేయడం, అన్ని చెక్ చేయడం. ఒక 100 మీటర్లకు ఒక పోలీసు, 100 మీటర్లకు ఒక పోలీసు, ఇక్కడ పోలీసు వ్యాన్లు పెట్టారు. ఎంత పెట్టి నిరుద్యోగులను భయభ్రాంత గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు మీరంటే ఎట్లా కలవరు? కనీసం మాకున్న ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రజాపాలన చెప్పేసి తెచ్చింది దేనికి? దీనికోసమా? నిరుద్యోగులను కూడా ఇట్లా అడ్డుకోవడం తప్పు. మా గడుపుకోత అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము గత 20 రోజులు తిరుగుతూ ఉన్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి. ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉంది, మధ్యలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. 2 రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గ్రూప్ 2 వాయిదా అయ్యింది అని చెప్పేసి గత 30 రోజుల నుంచి కూడా అందరి దగ్గర చూస్తున్నా ఎవరు పట్టుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అభ్యర్థులను కూడా ఈరోజు మీరు ఎట్లా మమ్మల్ని కలవట్లేదు కాబట్టి మీకు కలుగుతా అని చెప్పి ఎరాబానికి వచ్చినా కానీ ఇక్కడ కూడా పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మా నిరుద్యోగులు కడుపుకోతే ఎవరికి అర్థమవుతుంది? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆనాడు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. మీరు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ముందు ప్రజాభవన్ ముద్దల మీద కంచెలు బద్దలు కొట్టేసినాం, కంచెలు లేవని చెప్పేసి అన్నారు. అదే కంచెలు తీసుకుపోయి టీఎస్పీసీ ముట్టరేసినారు. ఇప్పుడు కంచెలు లేకుండా ఉన్నట్టే. ఎందుకంటే ఎక్కడికక్కడ 100 మీటర్లు పోలీసులు ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా రానిట్లే ఆపుతున్నారు.
రానియట్లేదు. అసలు నిరుద్యోగి బయట పడితే కథం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, ఫోన్లు చేసి బెదిరించడాలు, ఫోన్ ట్యాపులు చేయడాలు, అనవసరం కేసులు అయితే గీసులు అయితే అని చెప్పేసి బెదిరించడాలు, మా రూమ్లు కానీ మా హాస్టల్ దగ్గర కానీ పోలీసు కానీ తిప్పడాలు, ఇవంతా ఎందుకండి? మేము తీవ్రవాదులమా దొంగలమా? నిరుద్యోగులమే కదా. నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. మేము గత 20 రోజులు చెప్తూనే ఉన్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు ఒక 2000 పెంచి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3000 పెంచి పరీక్ష డిసెంబర్లో పెట్టని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ చూసి కూడా పెట్టచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా 496 గ్రూప్ 2 పోస్టులు వచ్చినాయి 2016లో. తర్వాత అభ్యర్థులందరూ ధర్నా చేస్తే మళ్ళీ ఒక 530 పోస్టులు కలిపి 1124 పోస్టులు ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే కోరుతున్నాం. ఏమనంటే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు అని చెప్పేసి అంటా ఉన్నారు. మొన్న గ్రూప్ 2022 గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా 143 అసిస్టెంట్ జూనియర్ పోస్టులు కలిపారు. ఇది కలపొచ్చు, ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే వీళ్ళకి జాబులు ఇవ్వడం చేతకాక ఏమని చెప్తారని చెప్పేసి నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఏమనంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్స్ అదే అని చెప్పి అంటున్నారు. కానీ ఉన్న వాటికి కొన్ని పోస్టులు కలిపి మాకు ఇవ్వండి రా బాబు మేము చదువుకుంటామంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనే ముచ్చట చెప్తా ఉన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందే ఇచ్చినాం. మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి మాకు పరీక్షలు పెట్టండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే అంతకుముందే ఇచ్చిన ఫాము మీరు ఆల్రెడీ అంతకుముందు ఇచ్చారో కాదు అవసరం లేదని చెప్పేసి అన్నారు. కానీ సరే అందరికి మెసేజ్ వచ్చినా మాకైతే ఒక మెసేజ్ కూడా రాలేదు కనీసం ఇచ్చినట్టు కూడా. అంటే నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపా? లేదంటే ఆల్రెడీ నిరుద్యోగులు ఎవరైనా వస్తే మీరు పట్టించుకోమాకండి, తీసుకోమాకండి ఇలాంటి అప్లికేషన్ ఫామ్లు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారా? ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ ఇచ్చాం, ఒక 50 మెంబర్స్ ఇచ్చి మాకు ఎటువంటి మెసేజ్ కానీ ఏం రాలేదు, కన్ఫర్మేషన్ కూడా ఏం రాలేదు మాకు ఇచ్చినవా లేదా అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు పోయి క్లియర్ కట్గా అడిగితే మేము చూసుకోలేదండి, మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ మళ్ళీ 2 రోజులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించట్లేదు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు నిరుద్యోగులు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ప్రసక్తి లేదని. మేము బరాబర్ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఈ సమస్య పరిష్కరించాలి. మీ కిందున్న వాళ్ళు మీకు ఏం చెప్తారో మాకు తెలియదు. కానీ మధ్యలో వాళ్ళతో ఎందుకు సార్? దయచేసి మాతో చర్చలు పెట్టండి, నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. ఒక 100-150 మందిని మీ ఇంటికి పిలిపించుకోండి, లేకపోతే ప్రజాభవన్ పిలిపియండి, లేదా సెక్రటరీకి పిలిపియండి. డైరెక్ట్గా మీతోనే మేము మాట్లాడతాం, మీరు మాతో మాట్లాడండి. మా సమస్యలు ఏంటో డైరెక్ట్గా మేము మీకే చెప్తాం. మీరు ఏం చేద్దాం అనుకుంటారో మీ ప్రభుత్వం దగ్గర ఉద్దేశం ఉందో మాకు చెప్పండి. మధ్యలో వీళ్ళంతా ఈ చెంచగాళ్ళు, లొల్లాయిగాలు, ఈ బల్మురెంగడు రియాజ్ అని చెప్పేసి దద్దమ్మలంతా వీళ్ళంతా కలిసి అంతా బస్టు పట్టిస్తున్నారు నిరుద్యోగ ఉద్యమాన్ని. మీరు డైరెక్ట్గా మాతో మాట్లాడండి, డైరెక్ట్గా మాకు క్లారిటీ ఇవ్వండి, అయిపోతుంది కదా. మా దగ్గర మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది, మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. కాబట్టి నిరుద్యోగుల సగం మళ్ళీ తగలపోతా ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇట్నే ఉంటే మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా ప్రచారం చేశామో మళ్ళీ త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా నిలబడతాం. మా ప్రధానమైన మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 3లో పోస్టులు పెంచి పరీక్ష డిసెంబర్లో వాయిదాలని చెప్పేసి మా డిమాండ్. ఈరోజు మీరు అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ చూసుకుంటే ప్రతి ఒక్క ఏ అభ్యర్థి కూడా చదవని పరిస్థితి అన్న. అంతా ఆందోళన చెందుతున్నారు, మెంటల్ డిప్రెషన్. అసలు పరిస్థితి జరుగుద్దా లేదా ఆందోళన అని చెప్పేసి వాడు స్టడీ చేయాలి కూర్చున్నా కానీ చదవని పరిస్థితి. ఒక్కసారి మీరు అశోక్ నగరం, చిక్కడపల్లి కానీ ఉస్మాన్ లైబ్రరీ పోతే అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో మబ్బ పెడుతున్నారు. మధ్యలో ఇప్పుడైనా కాంగ్రెస్ అంటే కమిటీ ఏమన్నా కమిటీలు అంటారు. కానీ కమిటీలు ఈ కమిటీలు ఉండవు, పాడుండవు. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరు మానసిక ఆందోళన కూడా ఎవరు సరిగ్గా చదవట్లే. అసలు వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. పరీక్ష తిప్పి కొడితే 15 రోజులు లేదు, అది లేదని క్లారిటీ చెప్పారు. కాబట్టి ఇది మేము ఫైనల్ కొడతా ఉన్నాం. నిరుద్యోగుల సగం మళ్ళీ తగలబోతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిన ఏంటిది మీ ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ ఇష్యూ సార్. ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది? నేను సైదాబాద్ నుంచి వచ్చినాను సార్. నా పేరు హారియ. నేను ఈ హర్షగూడ గ్రామంలో 11-12 ఏళ్ళు అయింది సార్ ల్యాండ్ కొని నేను సెకండ్ పర్సన్ దగ్గరికి నేను కొన్నాను. ప్రభుత్వ పరంగా అన్ని రైట్స్ ఉన్నాయి సార్. నాకు లీగల్గా అన్ని డాక్యుమెంట్తో అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సెల్లిడ్ అన్నీ వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా పాత బుక్ని ఎంక్వైరీ చేసి కొత్త బుక్ కూడా ఇచ్చినారు. రైతు బంధు, క్రాప్ లోను అన్నీ నాకు వస్తున్నాయి సార్. ఇప్పుడు 11 ఏళ్ళు అయిన తర్వాత దౌర్జన్యంగా ఈ నాకు ఎవరు అమ్మినారో నేను సెకండ్ పర్సన్ దగ్గర ఉన్న ఫస్ట్ పర్సన్ వాళ్ళు అమ్మిన వాళ్ళందరూ చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. ల్యాండ్ అమ్మేసి వాళ్ళందరూ చనిపోయినారు. ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ అయిపోయినాను. ఇప్పుడు కావాలని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడో రిలేషన్ వాళ్ళు హరాజ్ చేసి నా దగ్గర 20 లక్షలు 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారు సార్. నేను కష్టపడి ఈ ల్యాండ్ కొన్నాను సార్. నేను ఇప్పుడు ఇవ్వని స్థితిలో ఉన్నాను. వాళ్ళు 10 గుంటలు ఇస్తావా లేకపోతే అర్ధ ఎకరం ఇస్తావా, 10 గుంటలు ఇస్తావా అని చెప్పి మమ్మల్ని ఈ రమావత్ కృష్ణ ఆర్టీసీ డ్రైవర్ సార్ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సార్. వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి అహంకారంతో వీళ్ళు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని కలుపుకొని వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పోలీసులో కానీ వాళ్ళందరినీ వన్ సైడ్ వేసుకోండి సార్. మేము లోకల్ లేమని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు.
నాకు అన్ని రైట్స్ ఉన్నాయి బాబు, మీకు ఏమున్నా ఉంటే చూసి తీసుకోమని చెప్తున్నాను నేను కావాలని చెప్పి సార్ చనిపోయిన వాళ్ళు నా పొలంలో కాష్టం చేసినారు సార్. వాళ్ళు చనిపోవాలని కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే సాయంత్రం పూట వాళ్ళు కావాలని చెప్పి కాష్టం చేసినారు. ఏంటి సార్ ఇలా అయిందంటే చీకటి అయిపోయింది, వాళ్ళు తాగి ఉన్నారని చెప్పేసినారు. మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోమని చెప్తే అప్పటికి తీసుకోకపోతే నేను కమిషనర్ దగ్గర పోయినాను. అప్పుడు కమిషనర్ దగ్గర పోయి సార్ నాకు ఇట్లా ప్రాబ్లం జరిగిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే నామాజుగా వాళ్ళ ఏదో మామూలు కేసు వేసేసి ఆ కేసుకి ఒక జైలు బెయిలే అన్నట్టు ఇక ఇంకా కోర్టు లేదు ఏం లేదు వాళ్ళ మీద. అలా అని చెప్పి ఇప్పుడు అక్కడే కాకుండా ఇప్పుడు పొలం చేయనీయట్లేదు సార్ వాళ్ళు. అలా చేయనీయకపోతే మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ మొన్న జనవరి 10కి ఒకతను చనిపోయినారు. ఆ చనిపోయినప్పుడు మళ్ళీ బలవంతంగా పోయి మళ్ళీ కాష్టం చేసినారు. నా పొలంలో ఇట్లా కాష్టం చేస్తున్నారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటామని చెప్పి మమ్మల్ని పక్క జరిపి మాట్లాడుకుంటారు అని చెప్పి వదిలేసినారు. వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ కావాలనే కాష్టం చేసేది సార్. నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్తే వాళ్ళు పోయి కాష్టం చేసేసినారు. వీళ్ళు ఏమంటున్నారు, మీరు మాట్లాడుకుంటారు కానీ నన్ను బ్లేమ్లీ చేసినారు. నువ్వు ఒప్పుకున్నావు కదా, మాట్లాడినావు కదా అంటే నేను ఒప్పుకునే కాష్టం ఎలా చేస్తారు సార్ మీరు, వాళ్ళు కాష్టం చేసినారు కదా అని చెప్తే ఏమైనా ఉంటే మీరు లోకల్లో మాట్లాడుకోవాలని వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ నేను వాళ్ళ నాయకులను కూడా చెప్పాను, నాకు ఒక ఎంపీపీ అప్పుడు నేను ఉన్నప్పుడు ఒక ఎంపీపీ ప్రెసిడెంట్గా ఉన్న అతను నాకు ముందుకు వచ్చి ఎవిడెన్స్గా వచ్చినాడు. ఆయన అన్ని మండలానికి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అన్ని చూసే నాకు ఇప్పించినాడు సార్. అన్ని వచ్చినట్లయితే అతనిలో చిన్న గోరి ఉండే, ఎవరు ఫస్ట్ పర్సన్ ఉన్నాడో ఆయన నాకు తీసేస్తా అని చెప్పినాడు. ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది సార్. కానీ వీళ్ళు నేను 2013లో ఉన్నాను సార్. నేను ఇప్పటి వరకు నేను వ్యవసాయం నేనే చేసుకుంటున్నాను. వీళ్ళు కావాలని చెప్పి నన్ను ఇరికియాలని చెప్పి నన్ను కోర్టు చుట్టూ తిప్పాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు రాలేదు సార్. ఎప్పుడు వరకు రాలేదు. నా పొలం మీదకి రాలేదు. నేనే చేసుకున్నా. వర్షాకాలం నేను ఎప్పుడు జొన్నలు వేసుకున్నా. ఎకరా 10 గుంటలు సార్ నాది. ఈ ఎంప్లాయీస్ వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు 4-5 ఎంప్లాయీసే సార్. మిగతా ఆడవాళ్ళని ముందు పెట్టి వీళ్ళు అక్కడ లోకల్లకు డబ్బులు ఇచ్చి ఆ సర్పంచ్ నెంబర్లకు కూడా అక్కడ చెప్పి ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ కూడా చెప్తున్నాడు సార్. ఆయన అప్పుడు ఎంపీపీ ఉండే, ఇప్పుడేమో సర్పంచ్ ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన మాట పడిస్తలేరు. అందరు ఇస్తున్నారు కదా నువ్వు కూడా ఇవ్వాలి అంటే నా తప్పేముంది ఇవ్వండి. ఎవరో 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకున్నారంటే ఏదో బదలాడి అని చెప్పి 1 లక్ష 2 లక్షలు ఇవ్వచ్చు. నేను పేదవాడిని నేను ఎలా ఇవ్వాలి, నేను రూపాయి జమ చేస్తున్నాను, నేను ఆధార్ ఎట్లా ఇవ్వాలని వాళ్ళతో పాటు నన్ను కొలిచి నన్ను హరాజ్ చేస్తారా అనే లక్ష్యం నేను ఏడికెళ్ళి తీయాలి. నాతో కాదు అని చెప్తే కూడా నాకు న్యాయం జరుగుతలేదు. నేను ఎన్నోసారి నేను పోలీసులో కూడా పట్టించుకుంటూ లేకపోతే కమిషనర్ దగ్గర సార్ 3 సార్లు పోయినాను సార్. 3 సార్లు కమిషనర్ సార్ రాస్తున్నారు, మళ్ళీ పిఎస్నో ఉపచెప్తున్నారు. అక్కడ చెప్పే వరకు వాళ్ళు సేమ్ మొదటి పాటే పాడుతున్నారు. అన్ని నా రైట్స్ ఉన్నాయి సార్. రైతు బంధు వస్తున్నాయి సార్. నాకు చెక్కు కూడా ఇచ్చింది సార్ తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు లాక్డౌన్లో డబ్బులు డైరెక్ట్ ఇవ్వలేక చెక్కు కూడా ఇచ్చింది. చెక్కు కూడా అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని లీగల్ అన్నీ కట్టున్నది. మీరు ఏమైనా ఉంటే తీసుకోమని నేను బాజాప్తా పబ్లిక్ ముందే చేసినాను సార్. అయినా న్యాయం తెలుసు, వాళ్ళు అంతా ఒక సైడ్ అయిపోయారు సార్. అందుకే నేను సీఎం గారి దగ్గర వచ్చాను. సార్ మీరు ప్రజాపాలన పెట్టినారు, మాకు న్యాయం జరుగుతుందని ఆశతో మేము వచ్చినాము. ఇక్కడ వచ్చినాక మేము అనుకున్నది డైరెక్ట్ మాట్లాడతారు అనుకున్నాము. అది కూడా మాకు అటువంటి ఆశ నిరాశ అయిపోయింది. మేము కంప్లైంట్ రాసి ఇచ్చినాము. అయితే మీకు కలెక్టర్కి పంపిస్తాము, ఎంక్వైరీ చేసి మీకు మీరు చెప్తారు, యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. కానీ వాళ్ళ మీద వాళ్ళు అధికారులు ఉన్నారని చెప్పి మేము పేదవాళ్ళ మీద మాకు అన్యాయం చేస్తున్నారు సార్. వాళ్ళకు చాలా యాక్షన్ తీసుకోండి సార్. అక్కడ గ్రామంలో అదే జరుగుతుంది సార్. ప్రతి ఒక్కడు అదే చేస్తున్నారు. రాత్రి అక్కడ పోయి బొందగడ్డ పెడుతున్నారు. ఇంకా ఉంది ఏదో ఒకటి చెప్పి వాళ్ళందరి డబ్బులు అవుతుంది. కానీ నా దగ్గర నేను పేదోని సార్, నేను ఇవ్వలేను. నేను చాలా బాధ పరిస్థితిలో ఉన్నా. నేను కష్టం చేసుకుని రూపాయి కూడా పెట్టుకున్నాను. నేను లక్షల్లో నేను ఇవ్వలేను సార్ అని చెప్పాను. నేను బదలాడాను సార్, అందరినీ వేడుకున్నాను సార్. కానీ నా బాధలు ఎవరు పట్టించుకుంటారు. అందుకని నేను సీఎం గారి దగ్గర వచ్చినాను సార్. మీరు దీన్ని ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని నా భూమి నాకు వచ్చినట్టు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను సార్. అక్కడ ఉన్న నెంబర్లు కూడా ఉన్నారు సార్, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నెంబర్లో వాళ్ళని మేము ఎవరు వ్యతిరేకం కాదు సార్. కానీ సార్ కావాలని చెప్పి మా కళ్ళ ముందు వాళ్ళు పేపర్ లేకున్నా కూడా పేపర్ తయారు చేస్తున్నారు సార్. మండలాల్లో జరిగిపోతుంది. నా మీద 2001-20 ఆన్లైన్లో వాళ్ళు లేదు సార్. అయినా ఆన్లైన్లో ఉన్నట్టు చెప్పి నా మీద కోర్టులో కేసు పెట్టినారు సార్. దాని మీద ఆ ఎవిడెన్స్ చూపించి నా మీద కేసు పెట్టినారు. నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. నా పేపర్లు అన్నీ కరెక్టే ఉన్నాయి సార్. ఆన్లైన్లో నేనే ఉన్నా, వాళ్ళ మీద ఉన్నట్టు చూపించి నా కోర్టు చుట్టూ తిప్పుతున్నాను సార్. నా కోర్టుతో నేను తిరగలేను. నేను అంత బాధ పట్టించుకోలేను సార్. నేను పని చేసుకునేవాడిని. అందుకనే ప్రజాపాలనలో నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను. ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. కావున మీరు దయచేసి మా మీద మేము చాలా కష్టపడి ఎన్నోసార్లు, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మా పొలం చేయనియట్లేరు, వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు రాణిస్తలేరు సార్. ఊర్లో ఏదో అప్పుల్లో ఉన్నట్టు శాసనం లాగా ఎవరు రావద్దని చెప్పి, ఎవరు పనులు పోవద్దని శాసనం లాగా వాళ్ళని ఫోన్ చేసి చెప్తున్నారు సార్. అసొంటి వాళ్ళ ఉండదు సార్. ప్రజాపాలనలో న్యాయం జరుగుతుందని నేను మరీ కోరుకుంటున్నాను సార్. నాకు ఈ ఇబ్బంది నుంచి తొలగిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. సార్ నాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనపేట మండలం నిజామాబాద్ గ్రామం సార్. నేను 2021లో మా గ్రామంలో 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ కోసం నేను
డబ్బులు కట్టాను 1,30,500 రూపాయలు. ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ జాగా అమ్మిన తను నేను ఇద్దరం కలిసి కోనరాపేట తహసీల్దార్ దగ్గరికి పోతే ఈ ల్యాండ్ నీకు రిజిస్ట్రేషన్ చేయబడదు, వారం రోజులు చేస్తానన్నాడు. మళ్ళీ వారం రోజులకు పోతే నాకు ఆర్డీఓ గారు చెప్పిండ్రు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయను. సరే ఓకే సార్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చెప్తే మరి నా స్లాట్ కట్టే అమౌంట్ ఎట్లా అవుతుందంటే ఈ అమౌంట్ మీకు నెల రోజులకు కలెక్టర్ ఆఫీస్లో పే చేస్తారని చెప్పి ఒక నోటు పెట్టి పంపించిండు. ఇది ఎప్పుడు 2022 ఏప్రిల్లో 2022 ఏప్రిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్కు మండల ఆఫీస్కు తిరిగి వేశారన ఇప్పటివరకు ఆ డబ్బులు రాలేదు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బులు ఇక్కడ లేవు, హైదరాబాద్లో సీసీఎల్ ఆఫీస్ ఉన్నాయని చెప్పి సీసీఎల్కి లెటర్ పెట్టిండ్రు. సీసీఎల్ వాళ్ళు ఏం చేసినట్టు ఇది కలెక్టర్ మాకెందుకు లెటర్ రాసిండు, ఈ డబ్బులు ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వాళ్ళ దగ్గర అని చెప్పి ఈ సీసీ వాళ్ళు వాళ్ళకు లెటర్ రాసిండ్రు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేశారు, ఈ డబ్బులు మా దగ్గర లేవు కలెక్టర్ వాళ్ళు ఇస్తారని చెప్పి మళ్ళీ కలెక్టర్ రాసిండ్రు. కలెక్టర్ మళ్ళీ ఏం చేసినట్టు దాన్ని కరీంనగర్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నాడు, వాళ్ళు పే చేస్తారని చెప్పి మళ్ళీ వాళ్ళకు లెటర్ రాసిండు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినట్టు ఈ డబ్బులు మా దగ్గర లేవు, ఎస్టీఓలు ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. మళ్ళీ మన లేటెస్ట్ కలెక్టర్ గారు ఏం చేసి ట్రాన్స్ఫర్ అయినా మీకు వారం రోజులు ఈ డబ్బులు అందులోకి రాకపోతే నేను పేమెంట్ చేస్తానని చెప్పి వాళ్ళు లేటెస్ట్ ఏం చేశారు ఎస్టీఓకి రాశారు. ఎస్టీఓ వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ మా దగ్గర సబ్ రిజిస్ట్రార్ ద్వారా వచ్చిన డబ్బులే మా దగ్గర ఉంటాయి, ఈ ధరని అనేటువంటి డబ్బులు మా దగ్గర లేవు, మేము ఇవ్వు అని చెప్పి ఆ టోటల్ ఫైల్ మళ్ళీ కలెక్టర్ కొట్టారు. 3 రోజుల క్రితం నేను కలెక్టర్ గారిని కలిస్తే సిరిసిల్ల కలెక్టర్ ఏమంటారు అంటే నేను ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చేయలేను, ఏం చేయాలని చెప్పి అంటున్నాను. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రజావానికి వచ్చింది ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంలో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కానటువంటి పని ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండవది నాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయనప్పుడు ఈ 1,30,000 రూపాయలు సార్ ఎవరి దగ్గర ఉన్నట్టు దీని మీద మొత్తం దీనిలో వరుసగా చూడండి సార్. కలెక్టర్ గారు లెటరు, నవీన్ మిట్టల్ గారు లెటరు, తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ లెటరు, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్, మొత్తం ఒకరిది ఒకరు లెటర్ ఏంటంటే 6 లెటర్లు రాశారు. మొత్తం చివరికి ఏంటంటే ఇవి మా దగ్గర లేవు అని చెప్పి తప్పుకుంటే చివరి సార్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిటిషన్ పెట్టినా. నిన్న లేటెస్ట్గా కలెక్టర్ సార్ ఏమంటుండంటే ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేను, అది దానికి గవర్నమెంటే జవాబుదారీ. ఇది చిన్న ఇష్యూ సార్, ఇది చిన్న ఇష్యూ. అంటే ఈ ధరణి మీద ముఖ్యమంత్రి ఒక కమిటీ వేసిన అన్నాడు, ఆ ధరణి ప్రాబ్లం ఎప్పుడు సార్ ఇట్లా నాలాగా సిరిసిల్ల జిల్లాలో 242 మంది బాధితులు ఉన్నారు, 241 మందికి ప్రొసీజరే తెలియదు. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కు, తర్వాత ఇక్కడ నాంపల్లినటువంటి సీసీఎల్ ఆఫీస్కు, మళ్ళా నుంచి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు, మళ్ళా నుంచి తిరిగి ఉమ్మడి జిల్లా కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, మొత్తం 2 సంవత్సరాలు 2 నెలల నుంచి తిరుగుతున్నా సార్. అదే మ్యాటర్ మొత్తం రాసిన 1,30,502 రూపాయలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 242 మంది ఉన్నారు, అందులో నాది 6వ నంబర్. ఈ మొత్తం మంది డబ్బులు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఈ ఒక అధికారి అంటాడు అరే ఈ డబ్బులు ఆన్లైన్లో చూపెడతలేవు భయ్, ఇది సంతోషరావు ఖాతాలో అని కూడా అంటుంది. సంతోషరావు ఖాతాల కింద అంటనే విని ఇలా మాకు ఒక అధికారి అంటాడు ఆ సిస్టమ్ ఓపెన్ చేసి వీళ్ళు అమౌంట్ కనిపిస్తలేదని చెప్పండి. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఎంత ఇది దుర్మార్గమైన చర్య అంటే ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ చేయరు, నా డబ్బులు నాకు రిటర్న్ చేయరంటే ఇంత అవమానటువంటి సంఘటన ఎక్కడ ఉందన్నటువంటిది ముఖ్యమంత్రి సార్ ఆలోచించాలి. దీనికి కన్సర్న్ మినిస్టర్ ఎవరో నాకు తెలియదు. అయినా కూడా ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఒక పిటిషన్ పెట్టినా, మీరు కూడా సార్ ఎందుకంటే మీరు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇది ఎంత హరహర గోస పెడుతున్నట్టే అసలు చెప్పడానికి వీలలేదు. నేను ఇంత అంతో తెలిసినోడిని 2 సంవత్సరాలు 2 నెలల నుంచి తిరుగుతున్నా అంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది? ఆయనకు సీసీఎల్ ఆఫీస్ తెలియదు, ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆఫీస్ తెలియదు. తర్వాత నిన్న లేటెస్ట్ ఆయన అంటుండు ఇది ఇక్కడ కాదు మాకు సర్కులర్ ఉంది, సర్కులర్ కోడ్ చేసిండు. ఆయన ఎవరంటే డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అట, వాళ్ళు పే చేయాలంట. ఇప్పటికే 2 సంవత్సరాలు తిరిగి ఇది మొత్తం తంగైపోయినా ఇగో ఇంత. ఎందుకంటే మరి పరిపాలన ఏంటంటే ఆ ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తుండో చెప్పింది మాత్రం జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాలు మొత్తం శూన్యం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సార్ ఏంది ఆ చైర్మన్లను వేసిండు, చైర్మన్లని ఇవాళ వేస్తే కదా రేపు పొద్దున టక్క వాళ్ళ కార్లు బీర్లు వచ్చి మొత్తం వాళ్ళు కథ వాళ్ళ సీన్లలో ఆసినారు. నాది మాత్రం ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ప్రజాప్రతినిధికి ఏదైతే కేటాయిస్తారో అది ఆన్ స్పాట్లో నడుస్తుంది. ఒక రైతుది లేకపోతే సామాన్యుడి ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కడ వేసినా అక్కడ గొంగలు ఉన్నాయి సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు కొంచెం దీన్ని మన రగానతో చెప్పి కొంచెం దీన్ని పబ్లిష్ చేయండి. ఇది నా బాధ. నా పేరు దుగ్గు రాజేందర్, నాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరాపేట మండలం నిజామాబాద్ విలేజు. నేను ఉత్తమ రైతు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి మా నమస్కారాలు. మేము వరంగల్ జిల్లా అంటే ఇప్పుడు నూతనంగా హన్మకొండ జిల్లా అయింది. కడిపికొండ గ్రామం నుంచి
దళిత భూములకు సంబంధించిన సమస్యను ముఖ్యమంత్రి గారు వివరించడానికి వచ్చాము. 1960 ప్రాంతంలో మా తండ్రులకు అసైనీ ల్యాండ్ కింద ఎస్సీలకు దళిత భూములు ఇవ్వడం జరిగింది. అది దినదిన క్రమే వర్ధమానంగా మేము సాగు చేసుకుంటూ వస్తున్నాము. కానీ కొందరు అధికారులు ఈ మధ్యకాలంలో దాన్ని టీఎన్జిఓస్ వాళ్ళకు ఇళ్లకు కేటాయించడం అనేది ఒకటి వార్త జరిగింది. సో మాకు పహాని కాయిదాలు పట్ట కాయిదాలు అన్నీ మా పేరు మీదనే ఉన్నాయి, మా తండ్రుల పేరు మీద. మాకు వారసత్వ హక్కు కింద మాకు కేటాయించిన సర్వే నెంబర్ 366లో మాకు కొత్తగా ఉన్న వారసుల పేర్ల మీద మాకు పాస్బుక్లు పట్టా కాయిదాలు మరియు వాటికి సంబంధించిన పహానీ నకళ్ళు అన్నీ తయారు చేసి మాకు ఇస్తారనే ఆశాభావంతో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఈ టీఎన్జిఓల అరాచకాలు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు అందరూ కుమ్మక్కై గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఎవరు పట్టించుకోకుండా మమ్మల్ని వివిధ రకాలుగా కష్టాలకు గురి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇచ్చింది వాళ్ళే కాబట్టి మాకు రుణమో ఫలమో మా భూములు మాకు తిరిగి ఇప్పిస్తారని ఒక పెద్ద దృఢ సంకల్పంతో ఆశాభావంతో రావడం జరిగింది. 64 కుటుంబాల ఆకలి కేకలు ఇవి. ఖచ్చితంగా మీరు మాకు సత్వర న్యాయం చేస్తారని, మా ఎస్సీ దళిత భూములను మాకు అప్పగిస్తారని, మా 64 కుటుంబాలను ఆదుకుంటారని, మా ఆకలి కేకలు వింటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మాది కడిపకొండ గ్రామం, వరంగల్ జిల్లా అంటే హన్మకొండ జిల్లా, ఇక్కడ ఏసీ దళిత భూముల నుంచి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి మా దళిత వర్గాల నుంచి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఎప్పటి ప్రభుత్వం కేటాయించింది టీఎన్జిఓస్ సంబంధించినటువంటి ఉద్యోగులకు? 60 ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మా తండ్రులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి టీఎన్జిఓస్ వాళ్ళకు కేటాయించింది అంటున్నావు కదా, మీకు సంబంధించినటువంటి వాకాటి కర్ణ గారు టీఎన్జిఓస్ వాళ్ళకు ఇళ్ల పట్టాల కింద ఇస్తానని కేవలం మాట ఇవ్వడం జరిగింది. 2005లో మేము కోర్టుకు వెళ్ళి 2008లో మాకు అనుకూలంగా తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతులన్నీ ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరిగింది. ఇప్పుడు మాకు వారసత్వపు హక్కు కింద మా కొత్త పాస్బుక్లు పట్ట కాయిదాలు మా పేర్ల మీద మా తండ్రులందరూ గతించారు. 32 ఎకరాలు, 64 కుటుంబాలు ఉన్నాయి. అది మనిషికి 20 గుంటలు, కొందరికి 10 గుంటలు, వాళ్ళ కుటుంబాన్ని బట్టి అప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మాకు సత్వర న్యాయం చేస్తారని, మేమందరం అప్పులు చేసుకొని పెళ్ళిళ్ళు అన్నీ ఆపుకొని ఈ భూముల మీద నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు ఆ భూమికి రెక్కలు రాగానే అధికారులు ఏమో అది మాది అంటూ మాకే కబ్జాదారులమైన మమ్మల్నే బయటకు పొమ్మనే పరిస్థితి దాపురిస్తుంది. మాకు సత్వర న్యాయం చేస్తారని ఆశాభావంతో వ్యక్తం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నాది భూమి ల్యాండ్ సార్, అది కోడంగల్ కాన్స్టెన్సీ, సలీంపూర్ గ్రామం, మండల్ దౌలతాబాద్, వికారాబాద్ డిస్టిక్. కొత్త పాత బుక్కులు ఉంది, కొత్త బుక్కులో రాలేదు. 23 గుంటలు సార్ నాది, 11/A42. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల మాకు కొత్త బుక్కులో రాలేదు సార్. మాది కొత్త బుక్కులో కావాలని కోరుకుంటున్నాము, గౌరవ ముఖ్యమంత్రి కోరుకుంటున్నాము. 7కి 3ఓసారి రావాటి తొందరగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇదొకటే. 2 సారి ఈ మెసేజ్ వచ్చింది సార్, ఏది పట్టించుకోలేదు, అందుకే మళ్ళీ వచ్చినాం సార్. అడిగినాం సార్, మొత్తం కలెక్టర్ కంప్లైంట్ పెట్టినాం, ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం, మళ్ళీ వీడికి వచ్చినాం సార్. అట్లని మళ్ళీ అప్లికేషన్ ఏమంటే చెప్తాం తర్వాత అంటున్నారు, అంతే. ఇప్పుడు ఏం ఇచ్చినాం, లోపల ఇచ్చేసినాము, మేము పంపిస్తాం వికారాబాద్ కలెక్టర్కు అన్నారు, అంతే సార్. అనేది తెలిపోవాలి, మాకు రేట్ కార్డ్ అనేది గవర్నమెంట్ వాగ్దానం ఇవ్వాలి. అప్పటిదాకా మేము ఎంకరేజ్ చేసేది లేదనే విషయాన్ని స్పష్టంగా గత 3 నెలల నుంచి ఈఎంఐలు అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. పిల్లలు పోషించలే శక్తి లేదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టలేదు. ఎందుకు సార్ ఇంత దౌర్భాగ్య స్థితిలో 10 లక్షల కారు కొని 100-150 బుకింగ్లు కొట్టుకుంటే ఆకాశంతో
మాట్లాడతా గురు ఆనంద ఆనంద మైక్ ఆనంద సార్ మేము 2022 నోటిఫికేషన్లో మేము వచ్చాం సార్. మేమంతా సెలెక్ట్ అయినాం సార్. సార్ మేము 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాం మేము. కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేది ఇవ్వకుండా ఆపేశారు, ట్రైనింగ్కి వెళ్ళకుండా ఆపేశారు. రీజన్ ఏంటంటే మా మీద మొత్తం 168 మెంబర్స్కి ఆపారు సార్. రీజన్ ఏంటంటే మా మీద కేసులు, అంటే గతంలో మా మీద మా పాలలు వేసినటువంటి కేసులు, అంటే కావాలని కుట్రతో వేసినటువంటి కేసులు మా మీద ఫైల్ అయినాయి. ఆ కేసులను మేము హైకోర్టులో, మేము కోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేసి మేము క్లియరెన్స్ అనేది తీసుకొచ్చినాం, జడ్జిమెంట్ కాపీలు అనేది తీసుకొచ్చినాం. అయినా కూడా ఆ జడ్జిమెంట్ కాపీలను మేము ఎస్బీ వాళ్ళకు కూడా మేము సబ్మిట్ చేసినాం, అటెస్టేషన్ ఫామ్లో కూడా మేము మెన్షన్ చేసినాం. మళ్ళీ మాకు పార్ట్ 2 అప్లికేషన్లో కూడా మేము మెన్షన్ చేసినాం. మా మీద ఉన్నటువంటి కేసుల గురించి మేము ఎక్కడ కూడా మేము దాచిపెట్టలేదు, వాళ్ళ క్లియర్ కట్గా మేము మెన్షన్ చేసినాం. అయినా కానీ మమ్మల్ని తీసుకోలేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5-6 సంవత్సరాల నుంచి, ఒక్కొక్కరు 10 సంవత్సరాల నుంచి ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మేము హాస్టళ్లలో, ఇక్కడ రూమ్లలో ఫీజులు కట్టుకుంటా, కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టుకుంటా, అసలు మేము అందరం చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినామన్న మేము. అయినా కానీ మేము లాస్ట్ ఇప్పుడు సెలెక్ట్ అయిపోయినాం. ఆల్రెడీ ట్రైనింగ్ మాకు మెడికల్ టెస్టులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లాస్ట్కు ట్రైనింగ్కి వెళ్ళే మూమెంట్లో మాకు ఆపేసిర్రు, కేసుల వల్ల ఆపేసిర్రు, హాస్పిటల్ అయిపోయినా కూడా ఆపేసిర్రు. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కేసులు అయితే ఎవరివైతే క్లియర్ అయిపోయి ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ట్రైనింగ్కి పంపించాలి. మాకు ప్రధానంగా ఇదే డిమాండ్ చేస్తున్నాం సార్. మేము ఇప్పటివరకు ఏమైనా ఇక్కడ వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరిగిందా? మీరు దరఖాస్తులు ఇచ్చినాం, చాలా ఇచ్చినాం. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలా సార్లు వచ్చినాం, ఇక్కడ దరఖాస్తులు ఇచ్చినాం. ఇంకా మేము సీఎం ఇంటి దగ్గర కూడా వెళ్ళినాం, డీజీపీ ఆఫీస్ చుట్టూ కూడా వెళ్ళినాం మేము. తర్వాత తీన్మార్ మల్లన్న దగ్గరికి కూడా వెళ్ళినాం, తర్వాత బల్మూరి వెంకట దగ్గర కూడా వెళ్ళినాం, వేం నరేంద్ర సార్ దగ్గరికి కూడా వెళ్ళినాం. ఎక్కడ వెళ్ళినా కానీ మాకు సరి అయిన అనేది ఆన్సర్ అనేది మాకు రెస్పాండ్ అనేది వస్తలేదు. ఇంకా మేము ఎన్ని రోజులు తిరగాలి సార్? మేము ఇక్కడ మేము సీఎం సార్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమంతా వచ్చింది మేము నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినాం. అసలు ఒకరోజు తినకుండా మేము హాస్టల్లో ఉండి చాలా కష్టపడి చదువుకున్నాం. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్. మీరేమని చెప్తారు గురు? సార్ మేము కలిసినాం సార్. దాదాపు చాలామంది పొలిటీషియన్ కలిసినాం సార్. వేం నరేంద్ర సార్ని కలిసినాం సార్, బట్టి విక్రమ సార్ని కలిసినాం సార్. కాళ్ళ మీద పడ్డాం సార్ బట్టి విక్రమ సార్ దగ్గర. ఆయన మా మీద ఏం కనికరం చూపించట్లేదు. మేము అడుగుతుంది ఒకటే సార్, వాళ్ళందరూ చాలామంది కూడా 323, 324 చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా యాక్టివ్ అయినారు. వాళ్ళని పంపించారు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. అదే మేము అడుగుతున్నాం. 2022లో నోటిఫికేషన్ పడ్డాం సార్. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసారు, మాకు కూడా ఇవ్వట్లేదు. మా సేమ్ కేసులు వాళ్ళు యాక్టివ్ అయింది 323, 324 అండ్ చిన్నప్పుడు మైనర్గా ఉన్నప్పుడు ఏమైనా చిన్నపాటి పోక్స్ అన్నారు. యాక్టివ్ అయినా కూడా ఇవ్వట్లేదు సార్. మాది అధికారులు ఏమంటారు, ఒక 20 days తర్వాత రండి, మేము మీ కేసుని చూస్తున్నాము, పరిశీలిస్తున్నాము, టైం పట్టిద్ది, ఇది గవర్నమెంట్ ప్రాసెస్, మా చేతులు ఏం లేదు, గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. మేము డీజీపీ ఆఫీసర్ చైర్మన్ సార్ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఇప్పుడు ఏం లేదు, అంతా గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది, అక్కడనే వెళ్ళి అడగమంటున్నారు. అక్కడికి వెళ్తే మేము ఒకసారి ఆగండి, మేము చైర్మన్ సార్ కాల్ చేసి మేము మాట్లాడుకుంటాము, మీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ట్రైనింగ్ పీరియడ్ లాస్ అవుతున్నాం సార్. మేము దాదాపు ఒక 6-7 months వరకు గ్యాప్ వచ్చేసింది మాకు. మాతో పాటు జాయిన్ అయ్యే ట్రైనింగ్కి వెళ్ళిపోయినా వాళ్ళు హయ్యర్కి వెళ్ళిపోతారు, మేము తక్కువగా అయిపోతాం సార్. అది మా ప్రాబ్లం సార్. మేము నిజాయితీగా ఉన్నా కూడా ఒప్పుకున్నా కూడా మమ్మల్ని పంపించట్లేదు. అది సార్ మాకు ఏదో ఒకటి చెప్పాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది 3వ సార్. ఇది మొన్న పోయిన ఫ్రైడే ఏమో ఒకరు ధర్నా చేసినాం సార్. మమ్మల్ని తీసుకెళ్లి డీజీపీ ఆఫీస్లో పెట్టారు, అక్కడ అదే మాట అన్నారు, చూస్తున్నాము చేస్తున్నాము అని. అంతకు మించి ఇంకా వేరే మాట రావట్లేదు, అదే మాట మాట్లాడుతున్నారు.
సార్ మేము ఇప్పుడు ఇది కానీ ఇంకో మేడంతో మాట్లాడిన తర్వాత ఈ వచ్చే మండే కానీ ఫ్రైడే కానీ రమ్మన్నారు సార్. ఒకవేళ రాకపోతే మాత్రం డైరెక్ట్గా సీఎం సార్ నివాసం దగ్గర వెళ్ళి ధర్నా చేద్దాం అనుకుంటున్నాం సార్. చేయలేదు సార్, మేము అప్పుడు ఇంతవరకు చేయలేదు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి మాట్లాడినాం సార్, మా ప్రాబ్లం ఉంది, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి, మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము, మీరు అంటుంటారు కదా సార్ ప్రభుత్వము ప్రజల గురించే ఉన్నది ప్రభుత్వం అని. మేము కూడా అది స్టూడెంట్, మా స్టూడెంట్ వల్లనే పోయిన ప్రభుత్వం కోల్పోయింది, ఇప్పుడు ఈ స్టూడెంట్ వచ్చినాము, మీరైనా మమ్మల్ని కొంచెం ఆదుకోండి అని చెప్తున్నాం సార్. అదైతే బతిని మాల్కుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడండి. నోటిఫికేషన్ ఉంది మాది 2024 నోటిఫికేషన్ అయితే ఈ ప్రాసెస్ అయ్యే వరకు 2 years పట్టింది మాకు ఆల్మోస్ట్. కానీ ఈ తప్పుడు ఆరోపణలతో ఉన్న కేసెస్ వల్ల చాలామందిని ఆపడం జరిగింది అన్నట్టు. వాస్తవానికి అవన్నీ రుజువు కాని కేసులు, తప్పుడు ఆరోపణలతో ఎన్నో చిన్న చిన్న గొడవలు తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఫైల్ చేసిన కేసులను పట్టుకొని మమ్మల్ని ఆపడం చేశాను. అయితే ఈ విషయంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు కన్విక్షన్ లేదన్నట్టు, అందరూ ఎక్విటెడ్ అయిన వాళ్ళే, అంటే కేసు విన్ అయిన వాళ్ళు, ఎక్విటెడ్ అయిన వాళ్ళు ఏం తప్పు చేయలేదని రుజువైన వాళ్ళే. సో వాళ్ళను కూడా ఆపడం ద్వారా ఇప్పుడు అది ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత జాబ్ కొట్టాం, ఎందుకంటే 2022 ఈసారి జరిగిన నోటిఫికేషన్ డిఫరెంట్ అంటే ఉంటుంది, టోటల్ డిఫరెన్స్ ఈసారి జరిగిన నోటిఫికేషన్. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన కానిస్టేబుల్కి ఈసారి ఈవెంట్ల కూడా ప్రాబ్లం అయింది. అప్పుడు 800 కూడా 600 చేశారు. లాంగ్ జంప్ కూడా 3.6 మీటర్స్ ఉంటే 4 మీటర్స్ చేశారు. దేశంలో కూడా ఎక్కడ లేని లాంగ్ మీటర్స్ పెట్టారు, అప్పుడు నెగిటివ్ మార్కింగ్ పెట్టారు, జియో ఫోర్సెస్కి వచ్చారు. అవన్నీ ఎదుర్కొని మేము ఇక్కడ దాకా వచ్చి జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ ఫేక్ అలిగేషన్స్ ఎక్విట్ అయినా కూడా మమ్మల్ని ఆపడం జరిగినట్టు. ఈ విషయంలో మేము ఒక 3 times వచ్చి సంప్రదించాము. ఇవాళ మేడం గారు కూడా కలిసాము, ఐఎస్ మేడం, దివ్య మేడం గారిని కలిస్తే మేడం గారు ఎంక్వైరీ చేసేసి దీని విషయంలో మేము ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బోర్డు కాడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అన్నట్టు. సో దీని విషయంలో ఈ ప్రాసెస్ తొందరగా చేయాలి, ఫాస్ట్ ప్రాసెస్ చేయాలి, మాకు లేట్ చేయొద్దని చెప్పి మా యొక్క విన్నపం, ఆస్పిరెంట్స్ యొక్క విన్నపం. 2022లో క్వాలిఫై అయ్యామండి. అన్న వదిన కేసు వల్ల నేను ఆడపరచు అనే కారణానికి నన్ను కూడా ఇరికించేసింది మా వదిన. 498 ఒకటే సెక్షన్ ఉంది. సో ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇట్లా 498 అంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇరికిస్తారన్నమాట. సో అందులో నన్ను కూడా ఒక ఆడపరచు అనే కారణానికి నన్ను కూడా అందులో ఒక ఇన్వాల్వ్ చేసింది అనమాట. ఆ టైంకి నేను అసలు ఇంట్లో లేకుండే, నేను నా హాస్టల్ నుండి చదువుకుంటున్నా టైంకి. తర్వాత సరే అయిపోయింది కదా, మేము ఇంకా ప్రొసీజర్ మేము కంటిన్యూ చేసుకుంటున్నాం. అంటే అన్న వదిన కేసెస్ అంటే ఇది డౌరీ కేసెస్ అని ఎన్నో కేసెస్ పెడుతూ ఉంటారు కదా, దానివల్ల మేము ఇట్లా ఇరికి లాస్ట్కి ఫైనల్గా నేను సెలెక్ట్ అయినా అని తెలిసిన తర్వాత ఆమె నా మీద కావాలని ఎట్టుబడి మనకి జాబ్ వచ్చింది. మా అన్న ఏంటంటే వీక్నెస్, చెల్లిని కాబట్టి వీక్నెస్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ మూమెంట్లో ఆమెకి తెలిసి నా మీద కేసు వేసింది అన్నమాట. ఆ మూమెంట్లో మా అన్న వీక్ పాయింట్ని పట్టుకుంది. అప్పటి నుంచే ఆమె ఏంటంటే ఈ అమౌంట్ నాకు ఇంత కావాలి, అమౌంట్ నాకు ఇంత కావాలని చెప్పేసి ఒక డిమాండ్ చేసింది అన్నమాట. సో ఆ డిమాండ్కి మా అన్న లొంగలేకపోయాడు. నన్ను వీక్ చేసినందుకు లొంగి ఆ తర్వాత ఇంకే ప్రొసీజర్ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎంక్వైరీ టైంలో ఏమైందంటే నాకు కేసు ఇంకా క్లియర్ కాలేదు. క్లియర్ కావడానికి ఆ ఎంక్వైరీకి నాకు క్లియర్ కావడానికి ఒక 10 days గ్యాప్ ఉందన్నమాట. క్లియర్ అయిపోయిన తర్వాత మేము ఆ టైంకి మాకు కాల్ రావట్లేదు ఏమైందని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసుకుంటే మీది ఇంకా ఇది ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, సో మీరు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మొత్తం క్లియర్ చేసుకొని అక్కడ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేయండి అంటే మేము అక్కడి నుంచి వెళ్ళి February 21st ట్రైనింగ్కి వెళ్ళారు. ఆ 21st అంటే నేను 19th నుంచి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తూనే ఉన్న డీజీపీ ఆఫీస్లో. అప్పటి నుంచి అసలు ఎక్కడ కూడా ఏం పట్టించుకోవట్లేరు, అక్కడ అసలు చూడట్లేరు. ఎందుకు చూడట్లేరు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత పర్టికులర్గా నాకు రీసెంట్గా షోకాజ్ లెటర్ వచ్చింది. అందులో అప్పటికి కూడా ఏమని వచ్చిందని అంటే ట్రయల్ అని వస్తుంది, పెండింగ్ ట్రయల్ అని వచ్చింది అన్నమాట. షోకాజ్లో పెండింగ్ ట్రయల్ అని ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ వాళ్ళు చూస్తలేరు అనే కదా అక్కడ దానికి అర్థం. సో అది సర్లే పెండింగ్ ట్రయల్ వచ్చింది కదా, షోకాజ్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాము. నేను రిట్ పిటిషన్ కూడా వేసాను ఇక్కడ కోర్టు నుంచి వెళ్ళి. అక్కడ 3 weeksలో ఈ అమ్మాయిని పంపించాలని కూడా చెప్పినారు. అలా కూడా వీళ్ళు డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎక్కడ ఆన్సర్ కూడా రాలేదు. మెమరాండం వచ్చింది, పెండింగ్ ట్రయల్ అని వచ్చింది, షోకాజ్లో కూడా పెండింగ్ ట్రయల్ అని వచ్చింది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పటికి ఇచ్చి 1 month క్రాస్ అయ్యింది, ఇప్పటికి కూడా ఏది కూడా నాకు ఇంకా ఏం రావట్లేదు, పట్టించుకోవట్లేదు అసలు చెప్పాలంటే. మొన్న రీసెంట్గా ఆర్డర్ కాపీస్ వచ్చిన వాళ్ళందరికీ 22nd పంపిస్తున్నారని తెలిసింది. ఇప్పటికి 170 members ఉన్నాము, అందరికీ కేసు అక్వెటెడ్ అయిపోయింది, కానీ ఎవరిని కూడా పంపించట్లేరు. ఎందుకు అసలు దేనికోసం? పోనీ మీరు ఒక ఆన్సర్ అని ఇవ్వాలి కదా అక్కడి నుంచి. అసలు ఏంటి అనేది మేము ఇట్లా తిరుగుతూ ఉన్నామని మీకు తెలుసు, సీఎంకి తెలుసు, అందరికీ తెలుసు, పొలిటికల్గా తెలుసు, పోలీసు వాళ్ళందరికీ తెలుసు. ఒక ఆన్సర్ ఇస్తే ఏమవుతుంది? మేము ఇట్లా తిరగం కదా బయట. మళ్ళీ ఇప్పుడు తిరిగితే మీరు కోర్టులో కేసులు వేస్తున్నారు, ఇప్పుడు వచ్చి ప్రజాభవన్లో ఇట్లా వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే మాకు ఏదైనా ఆన్సర్ ఇస్తే కదా, మేము ఇట్లా తిరగం కదా, ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆన్సర్ ఇవ్వకనే ఇట్లా తిరుగుతున్నాం. మాకు ఒకటే
మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పోలీస్ వాళ్ళకైనా పొలిటీషియన్ వాళ్ళకైనా ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చి మమ్మల్ని ట్రైనింగ్ పంపించమని ఒకటే ఆర్డర్ మాకు రిక్వెస్ట్. ఇంత కష్టపడి చదివి అయిపోయింది, మా అన్నకి డైవర్స్ కూడా అయిపోయింది. పేపర్స్ కూడా మేము ఇచ్చేసినాం, ఆల్రెడీ సబ్మిట్ చేసేసాం రిక్వెస్ట్ లెటర్స్తో పాటు. సిపి ఆఫీస్లో, డీజీపీ ఆఫీస్లో అన్నీ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ అంటే చాలా పొలిటీషియన్ వాళ్ళని కూడా కలిసాం, కానీ ఇప్పటివరకు ఏది కూడా అసలు ఏది రాలేదు. అసలు ఆన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇప్పటివరకు ఏమీ రావట్లేదు అక్కడి నుంచి. అందుకే మళ్ళీ ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చాము ఈరోజు. అన్న, నా పేరు గణేష్, నేను మహిబాద్ జిల్లా మరిపేట మున్సిపాలిటీ నుంచి వచ్చినాము. మేమంతా అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా విధులు నిర్వహించే క్రమంలోనే కొత్తగా వార్డ్ ఆఫీసర్లను మున్సిపాలిటీలకు అలాట్ చేయడం జరిగింది. మేము ఏదైతే పని చేస్తున్నామో బిల్ కలెక్షన్స్ ఆ వీఆర్ఏలకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి అప్పచెప్పడం వల్ల మేము ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఏదైతే వీఆర్ఏలు మా మున్సిపాలిటీలో అలాట్ చేశారో అదేవిధంగా మాకు కూడా అదే జీవోతోటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఏదైతే సెక్షన్ పంపుతారో పంపించి మాకు కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అదే లేదండి, ఇంతకుముందు ఆల్రెడీ 2 times ఇచ్చేసినాము. మొత్తము 670 మంది దాకా ఉన్నాం. మేము ఏమని చెప్తా ఉన్నారు అధికారులు, ఏమని చెప్తా ఉన్నారు? మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోతాము, కంపల్సరీ అయ్యే విధంగా చేస్తామన్నట్టు అక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించిన మేడం వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు బిల్ కలెక్టర్ పని చేయబట్టి? మేము 10 సంవత్సరాలు అవుతాం చేయబట్టి. మిగతా వాళ్ళు ఇంకా దగ్గరలో ఒక 35-40 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. ఈ సంవత్సరం లేదా పై వచ్చే సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళకు రెగ్యులర్ కాకపోవడం దురదృష్టకరంగా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిక్లో చేసేవాళ్ళం. ఫస్ట్ మా శాలరీస్ వచ్చేసి 2000-3000 ఉండేది. ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత 12,000 జీతం ఇస్తున్నారు. తర్వాత 15,000 జీతం ఇస్తున్నారు. 15,000లో ఈపీఎఫ్ కట్టుగానే మాకు 13,000 వరకు ప్రస్తుతం జీతం వస్తుంది. ఆ 13,000 తోటి జీవితాన్ని కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు కరెంటు బిల్లు, ఈ టీవీ బిల్లు, ఈ ఫోన్ రీఛార్జ్లకే మనకు సరిపోతలేదు. అదేవిధంగా మా పిల్లలు స్కూల్కి పంపినా కూడా ఈ జీతం సరిపోయేటట్లేదు. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఈ అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ని దృష్టిలో పెట్టుకొని 25 నుంచి 35,000 వరకు జీతాలు కూడా పెంచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరేమన్నా మాట్లాడదు? మీరు ఎన్ని రోజులు అవుతుంది మీరు పని చేయబట్టి? ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. నా పేరు 30,000 జీతం నుంచి ఇప్పుడు 15,000 జీతం అయింది సార్ మాకు. నా పేరు శ్రీవాణి, నేను దుందిగల్ మున్సిపల్ నుంచి వర్క్ చేస్తున్నాం. మేమందరం ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్కి వచ్చినప్పటికి మా శాలరీస్ తక్కువైనాయి. బీసీస్ అందరు బిల్ కలెక్టర్ అంటే ఏంటిది, బిల్ కలెక్టర్ పోస్టే లేదు మీది అని అంటున్నారు. అప్పుడేమో గ్రామ పంచాయతీ అప్పుడు బిల్ కలెక్టర్ అని పెట్టిర్రు. బిల్ కలెక్టర్ లేదు పోస్టు అంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి, నువ్వు ఎక్కడ పోవాలి మేము? అయితే ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు గేట్ దగ్గర కూడా మమ్మల్ని రానివ్వకపోతుండే. కనీసం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకేమైనా న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో ఉన్నాం. ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా కూడా అన్నిటికీ మేమే ముందుండి మేము పని చేపిస్తున్నాము. కానీ ఇప్పుడు మాకు జీవితమే లేకుండా మమ్మల్ని రోడ్డున వేసేస్తే కుటుంబాలు ఎన్ని మున్సిపల్ నుంచి ఎంతమంది వర్క్ చేసినా అన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి సార్. మాకు ఉద్యోగ భద్రత, ఒక స్కేల్ అనేది, శాలరీ అనేది ఇస్తే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుంటాయి. రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మేము మా ఉద్యోగ భద్రత ప్రతి ఒక్కరి జీవితాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పని చేయబట్టి? నేను 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు బీసీ అంటే అప్పుడు సర్పంచులు కానీ వాళ్ళు బీసీ అంటే బిల్ కలెక్షన్ కానీ తీసుకున్నారు. అప్పుడు ఏదానికి వచ్చినా మన బీసీ అంటే ఇప్పుడు లెటర్ ప్యాడ్ మీద ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ బీసీలు మీరు శానిటైజర్ సిబ్బంది చేయండి, మీరు హరితారం చేయండి, మీరు అన్ని పథకాలన్నీ మీరే చేయాలని ఇచ్చారు. బిఎల్ వాళ్ళ కాంచి ఎలక్షన్ల కాంచి చేసాము. ఇప్పుడేమో వార్డ్ ఆఫీసర్లని కావాలంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు. మాకు కూడా వాళ్ళనే చేసేసి మా జీవితాలు కాపాడగలని కోరుతున్నాం. ఏజెన్సీ వ్యవస్థనే రద్దు చేసి అసలు ఏజెన్సీని వ్యవస్థ తీసేస్తే ప్రతి కుటుంబాలు బాగుపడతాయని కోరుకుంటున్నాం సార్. రేవంత్ అన్నకి విన్నవించుకుంటున్నాం. ఏజెన్సీ ఉండడం కాంట్రాక్ట్ సగం జీతం ఏజెన్సీ అని నొక్కుతుంటే మాకు ఎట్లా వస్తుంది శాలరీ? గవర్నమెంట్ నుంచి పే స్కేల్ అనేది నిర్ణయించాలి, డైరెక్ట్ మాకు రావాలి. ఏజెన్సీ వ్యవస్థనే రద్దు చేయాలి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అసలు ఏజెన్సీ వ్యవస్థ లేకుండే సార్. నా పేరు సుజాత, దుండిగల్ మున్సిపల్ నుండి వచ్చిన. నేను 20 సంవత్సరాల నుండి చేస్తున్నా. 26,500 శాలరీ ఇప్పుడు 13,600కి వచ్చింది. అయితే థర్డ్ పార్టీ మున్సిపల్ మెర్జ్ అయినప్పటి నుండి థర్డ్ పార్టీ నుండి ఏజెన్సీ ద్వారా శాలరీ ఇస్తారు. జీపీ ఉన్నప్పుడేమో మాకు డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేవి.
ఇప్పుడు థర్డ్ పార్టీ తీసుకొని వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కమిషన్ పోయి మాకు శాలరీ వస్తుంది. అట్లా కాకుండా థర్డ్ పార్టీని రద్దు చేసి వేతన సవరణ చేసి మాకు రెగ్యులర్ పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. బీసీ అంటే బిల్ కలెక్టర్ సార్. బిల్ కలెక్టర్ అంటేనే డబ్బులు వసూలు చేసే వాళ్ళనే బిల్ కలెక్టర్ అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే అసలు బిల్ కలెక్టర్ అంటే ఏంది, అసలు బిల్ కలెక్టర్ వ్యవస్థనే లేదు, ఈ జీవోలు ఎక్కడుంది మీ పేరు అన్న విధంగా మాట్లాడుతారు. 25 సంవత్సరాల నుండి బిల్ కలెక్టర్ అనే కదా సార్ మేము డబ్బులు వసూలు చేసినాం. ఇప్పుడు ఈ రోడ్లు వేయాలన్నా, డ్రైనేజీలు నిర్మించాలన్నా, ఏది చేయాలన్నా ట్యాక్స్ కలెక్షన్ చేస్తేనే అభివృద్ధి చెందుతాయి. మేము ట్యాక్స్ కలెక్షన్ చేయకుంటే అభివృద్ధి ఎక్కడి నుండి? అందుకే ఇప్పటికన్నా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నది ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు చాలామంది ఎంతో బాధలో ఉన్నారన్న. ఇప్పుడు మీరు వచ్చిర్రు అన్న ఉద్దేశంతోనే మేము ఈ గేటు దాటడం జరిగింది. మీరు మా పైన దయ ఉంచి మంచి మనసు చేసుకొని ఆడపడుచులకు కానుకగా తెలంగాణ బిడ్డలు మేము సీతక్క తర్వాత చెల్లెలు లాంటి వాళ్ళము, మాకు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నామన్న. సీఎం రేవంత్ అన్న గారికి జై. ఏజెన్సీ వ్యవస్థ పూర్తిగా రద్దు కావాలి సార్. రద్దు అయ్యి మాకు డైరెక్ట్ అకౌంట్లోకి వాడాలి గవర్నమెంట్ ఎక్కడైనా కానీ. ఓకే.